ఇంతకు ముందు వీడియోలో మీకు చెప్పాను కుట్రలు ఎలా జరుగుతున్నాయి మన దేశం మీద అని. ఇది కొంచెం లాంగ్ వీడియోగా ఉండొచ్చు, బట్ కొద్దిగా ఓపిక్గా వినండి. ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటుంది. ప్రపంచ రాజకీయాలు అన్నీ తెలుస్తాయి ఇందులో ఒక వీడియోతోటి. సరే, కుట్ర ఎలా ఉంటుంది అని తెలుసుకునే ముందు ప్రస్తుత ప్రపంచ పరిణామాల గురించి ఒక మాట చెప్పుకోవాలి. మనం అది చెప్పుకోకుండా నేరుగా టాపిక్ మన దేశంపై జరుగుతున్న కుట్రల గురించి డైరెక్ట్గా దిగిపోతే మనకు అంత తెలియదు. ఏంటి అంటే, ఇప్పుడు ప్రపంచం మీద ఆధిపత్యం సాధించాలనుకునే దేశాలు యూరోపియన్ యూనియన్ దేశాలు, అమెరికా. వీళ్ళకి ప్రపంచం మీద ఆధిపత్యం చలాయించాలనేది వీళ్ళ కోరిక. ఈ కోరిక ఎంత బలంగా ఉంటుందంటే, మన విదేశాంగ మంత్రి జయశంకర్ గారు ఒక మాట చెప్పారు. యూరోప్స్ ప్రాబ్లమ్ ఈజ్ వరల్డ్స్ ప్రాబ్లం, బట్ వరల్డ్స్ ప్రాబ్లమ్ ఇస్ నాట్ యూరోప్స్ ప్రాబ్లం అని. అంటే యూరోప్ దేశాల సమస్య ప్రపంచ సమస్య అవుతుంది, కానీ ప్రపంచ సమస్య యూరోప్ సమస్య కాదు అనేది దాని అర్థం. సరే, వీళ్ళు ప్రస్తుతం అన్ని దేశాలు ఈ యూరోపియన్ యూనియన్, అమెరికా చెప్పుచేతలను నడుస్తున్నాయి. ఒక దేశము, ముగ్గురు వ్యక్తులు మాత్రం వీళ్ళ మాట అసలు వినడం లేదు. సో ఇప్పుడు ఆ ఒక్క దేశం మీద, ఈ ముగ్గురు వ్యక్తుల మీద కుట్రలు జరుగుతున్నాయి. ఎవరు ఆ ముగ్గురు వ్యక్తులు? ఏంటి ఆ దేశం అంటే, దేశం వచ్చి చైనా, ముగ్గురు వ్యక్తులు వచ్చి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సరే, అదేంటి అక్కడ ముగ్గురు అధ్యక్షుల పేర్లు చెప్పుకోగానే ఇక్కడ చైనా అధ్యక్షుడి పేరు చెప్పకుండా చైనా పేరు మాత్రం దేశం పేరు ఎందుకు చెప్పాను మీరు అడగచ్చు. నేను ఒకటి చెప్పుకుంటూ వస్తాను. ముందు రష్యాలో పుతిన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక దేశభక్తి కలిగిన వ్యక్తి. ఎంత ఇదిగా అంటే, తనకి కేజీబీ అని రష్యాలో ఒక గూఢచర్య సంస్థ ఉంటుంది. అంటే మన దేశానికి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఎలాగో ఆమె సోవియట్ యూనియన్ టైంలో కేజీబీ అని ఒకటి ఉండేది. చాలా పవర్ఫుల్ గూఢచర్య సంస్థ. 7 ఏళ్ల కుర్రోడు ప్రతిరోజు ఆ కేజీబీ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి ఆ బిల్డింగ్ ముందు నిలబడి ఉండేవాడు. ఏంటి వీడు ఇలా రోజు ఇక్కడికి వచ్చి నిలబడుతున్నాడు, ఎవడు వీడు అని తెలుసుకోవడం కోసం అక్కడ ఉన్న అధికారులు వచ్చి ఏంటి అని అడిగితే, నేను ఈ బిల్డింగ్లోకి రావాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడంట. ముందు నువ్వు సైనికుడిగా చేరాలి, దానికి ముందు నువ్వు కనీసం డిగ్రీ చదువుకుని ఉండాలి అంటే చాలా పట్టుదలగా డిగ్రీ చదువుకుని సైన్యంలో చేరి ఆ కేజీబీ సంస్థలో చేరాడు. అతనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. సో ఇప్పుడు అతనికి ఏంటంటే కొంచెం దేశభక్తి మెండు. రష్యా ముక్కలైపోయిన తర్వాత 91లో తిరిగి రష్యాని ఏకం చేయాలని పెట్టుకున్నాడు. ఒకప్పుడు రష్యా ప్రపంచం మీద తన పట్టు చాలా బలంగా ఉండేది. మళ్ళీ ఆ స్థాయికి తన దేశాన్ని తీసుకెళ్లాలని కోరుకుంటున్నాడు. సో ఇది ఆ యూరోపియన్ యూనియన్ కానీ అమెరికా కానీ నచ్చడం లేదు. సో ఇప్పుడు ఎలాగైనా పుతిన్ని అధ్యక్ష బాధ్యతల నుంచి దించేయాలనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఏం చేస్తే ఆ దేశంలో ప్రజలను ఇంకా కష్టాల పాలు చేయాలి. ఎలా అంటే ఆంక్షలు విధించాలి. ఆంక్షలు విధించడానికి కారణం కావాలి కదా. రష్యా ముక్కలైపోయినప్పుడు రష్యా నుంచి విడిపోయిన ఏ దేశాన్ని యూరోపియన్ యూనియన్లో కానీ నాటో కూటమిలో కానీ చేర్చుకోకూడదు అనేది ఒక నిబంధన. దానికి అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు ఒప్పుకున్నాయి. అయితే అది రాతపూర్వకం కాదు, నోటి మాటగానే జరిగింది. అంటే అప్పుడున్న అధ్యక్షులు అంత తెలివి తక్కువలు కాబట్టి. సో ఇప్పుడు పుతిన్ ఏమంటున్నాడంటే, మీరు యుక్రెయిన్ని, ఇప్పుడు పుతిన్ మీద ఆంక్షలు విధించాలి కదా, దానికి వంక కావాలి కదా. యుక్రెయిన్ని యూరోపియన్ యూనియన్లోనూ నాటోలోనూ చేర్చుకుంటున్నామని చెప్తున్నారు. చేర్చుకోరు, అది వాళ్ళకే తెలుసు. ఎందుకు చేర్చుకోరంటే, చేర్చుకుంటే ఖచ్చితంగా పుతిన్ యుక్రెయిన్ మీద దాడి చేస్తారు. అప్పుడు మనం చచ్చినట్టు రష్యా మీద దాడి చేయాలి. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. అదే జరిగితే ఎక్కువగా నష్టపోయింది మనమేగా, యూరోపియన్ యూనియన్ అమెరికా దేశాలే. కాబట్టి యుద్ధం అక్కడి వరకు వెళ్ళకూడదు.
కాబట్టి చేర్చుకుంటున్నాం అంటూ పుతిన్ రెచ్చగొడతాడు. పుతిన్ వెళ్ళి యుద్ధం చేశాడు. ఆ యుద్ధాన్ని అడ్డం పెట్టుకుని పుతిన్ మీద అదే పనిగా ఆంక్షలు విధించి ఆ దేశాన్ని కష్టాల పాలు చేయాలని చూస్తారు. అది పుతిన్ మీద జరుగుతున్న కుట్ర. ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గరకు వస్తాం. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం. ముందు ఇజ్రాయెల్ని కెలికింది ఎవరు? ఈ హమాస్ ఉగ్రవాదులు. వీళ్ళు అక్టోబర్ 7వ తారీఖున సరిహద్దులు దాటి ఇజ్రాయెల్లోకి వెళ్ళి 1500 మంది అమాయకుల్ని చంపేశారు. ఎంత దారుణం అంటే ఆడవాళ్ళని రేప్ కూడా చేశారు. మరీ దారుణం ఏంటంటే 8 నెలల గర్భవతి ఉంటే బ్రతుకుండగానే కత్తితో ఆ గర్భవతి పొట్ట చీల్చి కడుపు చీల్చి లోపలున్న 8 నెలల బిడ్డను బయటకు తీసి ఆ బిడ్డను చంపేసి ఆ తర్వాత తల్లిని కూడా చంపారు. అంత దుర్మార్గం చేశారు. దీని గురించి ఎవడో మాట్లాడు. 242 మందిని వీళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు, ఇజ్రాయెల్ పౌరులను కానీ సైనికులను కానీ. దీని గురించే మాట్లాడడం లేదు. ఎవడు ఊరుకుంటాడు? చీవు నెత్రు రోషం పౌరుషం ఉన్నవాడు ఎవడైనా ఊరుకుంటాడా? తన దేశం మీద అంత పెద్ద దాడి జరుగుతుంటేనే ఊరుకోడు. ఇప్పుడు నెతన్యాహు హమాస్ మీద పడ్డాడు. వీళ్ళు ఏమంటున్నారు? అమాయకులు చచ్చిపోతున్నారు, యుద్ధాన్ని ఆపేయమంటున్నారు. అరే నువ్వు ఒత్తిడి తీసుకురావాల్సిన ఇజ్రాయెల్ మీద కాదు, ఈ హమాస్ ఉగ్రవాదుల మీద కదా, ఆ సంస్థ మీద కదా నువ్వు ఒత్తిడి తీసుకురావాలి. తప్పు నీది. నువ్వు వెళ్ళి కెలకబట్టి ఎంత దూరం వచ్చింది. నువ్వు ముందు నువ్వు కిడ్నాప్ చేసిన ఇజ్రాయెల్ పౌరులందరినీ తిరిగి అబ్జెప్పేస్తే ఆ తర్వాత నువ్వు ఏదో అబ్జెప్పారు కదా, నువ్వు ఆగ్రా బాబు అని ఏదో చెప్పచ్చు అని వీళ్ళకి చెప్పాలిగా. వీళ్ళకి చెప్తులేదు మళ్ళీ ఆ మాట. అంటే ఈ హమాస్ ఉగ్రవాదులకి ఫండింగ్ ఇచ్చింది కూడా యూరోపియన్ యూనియన్, అమెరికన్ దేశాలే అనేది ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది, అంటే ఊహాగానాలు. వీళ్ళ వెనకాల జార్జ్ సోరోస్ కూడా ఉన్నాడు అనేది ఒక మాట వినబడుతుంది. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలి. సో ఇప్పుడేంటి, నెతన్యాహును ఇప్పుడు అమాయకులు చచ్చిపోతున్నారు. ఇప్పుడు సైనికుడికి ఉగ్రవాదికి తేడా ఉంటుంది. సైనికుడు ఏం చేస్తాడు? అమాయక ప్రజల్ని తన వెనకాల దాచుకుని ముందుండి శత్రువుల మీద కాల్పులు జరుపుతాడు. ఎందుకు? శత్రువులు కాల్చి ఏ బుల్లెట్ అయినా వచ్చి నాకు తగలాలి, నా ప్రాణం పోవాలి, కానీ నా అమాయకుల ప్రాణాలకు ఏం కాకూడదని కోరుకుంటాడు సైనికుడు. ఉగ్రవాది ఏం చేస్తాడు? అమాయకులు ముందు పెట్టి వాడు వెనకాల దాక్కుని కాలుస్తాడు. అంటే శత్రువు అవతల పక్షం వాడు తుపాకీతో కాలిస్తే వీళ్ళు పోవాలి తప్ప నేను మాత్రం బ్రతికుండాలని కోరుకుంటాడు ఉగ్రవాది. ఇక్కడ అదే జరుగుతుంది. ఎంత దారుణం జరుగుతుంది, కానీ చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడరు. హమాస్ ఉగ్రవాదులు చేసిన దురాఘాతాల గురించి మాట్లాడరు. ఈ హమాస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన వదిలేయమని వీళ్ళని అడగరు. ఎంతసేపు నెతన్యాహు తప్పు చేస్తున్నాడు, దిగిపోవాలి. ఇది అడ్డం పెట్టుకుని ఆ దేశంలో కుట్రలు జరిపి నెతన్యాహునే దించేయాలి. సరే, మన దేశానికి వచ్చే మోదీ గారి గురించి చెప్పే, ఆయన మీద జరుగుతున్న కుట్ర గురించి చెప్పే ముందు చైనా గురించి కూడా మాట్లాడుకుందాం. చైనా ఇది కమ్యూనిస్ట్ దేశం. ఇక్కడ హక్కులు తోటకూర ఉండదు. కమ్యూనిజం అంటే నియంతృత్వం. ఎంత భయంకరంగా ఉంటుందంటే వీళ్ళ నియంతృత్వం. ఈ సద్దాం హుస్సేను, అడాల్ఫ్ హిట్లర్ కూడా ఎందుకు బంద్ జుజుబీలు అనమాట వాళ్ళు ఈ కమ్యూనిస్టుల ముందు. అంత భయంకరమైన నియంతృత్వం ఉంటుంది. ఇప్పుడు నార్త్ కొరియా చూడండి, తెలుస్తుంది. అంతెందుకు తియానన్మెన్ స్క్వేర్ అని కొట్టండి, లేదంటే ట్యాంక్ మ్యాన్ అని కొట్టండి. 1989లో జరిగిన దురాఘాతం ఎంత భయంకరంగా తమ దేశం ఎవడన్నా నిరసన ప్రదర్శన జరిపితే ఎంత భయంకరంగా తొక్కేస్తారో తెలుస్తుంది. సో ఈ కమ్యూనిజంకి యూరోపియన్ యూనియన్ వాళ్ళకి పడదు, అమెరికాకి. అధ్యక్షుడు మారచ్చు కానీ నియంతృత్వం అలాగే నడుస్తుంది అక్కడ. ఇప్పుడు చైనా ఏంటంటే ప్రపంచానికే ఒక తయారీ హబ్ కింద, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కింద మారిపోయింది. ఇప్పుడు అందుకే ఇప్పుడు చైనాని ఏమన్నా చేస్తే మొత్తం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ తలకిందులైపోయే ప్రమాదం ఉంది. అందుకని చైనాని ఏమీ చేయలేకపోతున్నారు. దానికి భారత్ సపోర్ట్ కావాలి. కానీ ఇక్కడ మళ్ళీ వాళ్ళు చెప్పినట్టు వినగలిగేవాడు కావాలి భారత్లో. మరి మోదీ వింటున్నాడా అంటే వినడం లేదు. అందుకని మోదీని దింపేసాను కుట్ర. వీళ్ళ కుట్ర ఎలా జరుగుతాయి అంటే, జరిగిన ఒక సంఘటన గురించి చెప్తా.
ఇరాన్ గురించి చెప్తే మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇరాన్ ఒక ఆర్టికల్, ఇది కోట్ చేసి చదువుతున్నాను. ఇరాన్ 1951, భారత్ 2024. కొద్దిపాటి మార్పులతో ఒక విధంగా పోలికలు ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితులు. అప్పుడున్న ఇరాన్, ఇప్పుడున్న భారతదేశం పరిస్థితులు. ఇరాన్ 1951కి భారత్ 2024కి సంబంధం ఏమిటని అనుకుంటున్నారా? అయితే ఈ వ్యాసం చదవండి. మొహమ్మద్ మొసాదేక్, నరేంద్ర మోదీ. ఈ మొహమ్మద్ మొసాదేక్ అనేవాడు అప్పుడు ఇరాన్ ప్రధానమంత్రిగా చేశాడులేండి. ఇప్పుడు మొత్తం వ్యాసం. ఇరానియన్లు అమెరికాని ల్యాండ్ ఆఫ్ డెవిల్స్ అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారో తెలుసా? 1951లో మొహమ్మద్ మొసాదేక్ ఇరాన్ ప్రధానమంత్రి అయ్యాడు. మొహమ్మద్ మొసాదేక్ ప్రధాని అయ్యే నాటికి ఇరాన్లోని ఆయిల్ నిక్షేపాల మీద బ్రిటిష్ ఆయిల్ కంపెనీలు పట్టుండేది. ఇరాన్లో ఉత్పత్తి అయ్యే క్రూడ్ ఆయిల్లో 84% బ్రిటన్కి వెళ్ళేది. కేవలం 14% మాత్రమే ఇరాన్ వాడుకునేది. మొహమ్మద్ మొసాదేక్ ఒక గొప్ప దేశభక్తుడు. తన దేశ సంపద అయిన క్రూడ్ ఆయిల్ 84% బ్రిటన్కి వెళ్ళడం ఇష్టం లేదు. అలాగే తమ దేశ ఆయిల్ వ్యాపారం మీద విదేశీ సంస్థల పెత్తనం చెలాయిస్తూ ఉండడం మీద కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసేవాడు. మార్చి 15, 1951లో మొహమ్మద్ మొసాదేక్ ఇరాన్ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాడు. ఇరాన్ ఆయిల్ పరిశ్రమను జాతీయం చేయాలని బిల్లు అత్యధిక మెజారిటీ ఆమోదం పొంది చట్టం అయింది. అప్పటి నుండి మొత్తం ఆయిల్ పరిశ్రమ అన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయి. ఇరాన్ ఆయిల్ కోసం ఎవరు ఒప్పందం చేసుకోవాలన్నా నేరుగా ఇరాన్ ప్రభుత్వంతోనే చేసుకోవాలి. మొహమ్మద్ మొసాదేక్ గొప్ప దేశభక్తుడిగా అభివర్ణిస్తూ టైమ్స్ మ్యాగజైన్ తమ పత్రిక ముఖ చిత్రంగా మొహమ్మద్ మొసాదేక్తో ప్రచురించింది. ద మ్యాన్ ఆఫ్ ఇయర్ 1951 అని టైటిల్ పెట్టి మరీ ప్రచురించింది. ఇరాన్ ఆయిల్ పరిశ్రమ జాతీయం కావడం చేత బ్రిటన్ భారీగా నష్టపోయింది. ఆయిల్ పరిశ్రమ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నంతకాలం బ్రిటన్ ఆయిల్ సంస్థలు యథేచ్ఛగా తమ వ్యాపారం చేశాయి. బ్రిటన్ చూస్తూ కూర్చోలేదు. చిన్నవి పెద్దవి కుట్రలు చేసింది మొహమ్మద్ మొసాదేక్కి వ్యతిరేకంగా. మొదట మొహమ్మద్ మొసాదేక్కి భారీ మొత్తంలో లంచం ఇవ్వడానికి ప్రయత్నించి విఫలమైంది. అందమైన అమ్మాయిలతోటి హనీ ట్రాప్ చేయడానికి ప్రయత్నించి విఫలమైంది. ఇప్పుడు అందమైన అమ్మాయిలను హనీ ట్రాప్ ఏంటంటే ప్రస్తుతం నేపాల్ ప్రధానమంత్రి మీద జరుగుతున్నాయి అనే మాట బాగా వినబడుతుంది. ఈ లంచాలేమో శ్రీలంక, పాకిస్తాను ఆయా దేశాల పౌరులకి, సైన్యాలకి లంచాలు ఇచ్చి ఆ దేశాలు నాశనం చేస్తుంది. సైనిక కుట్ర చేయించి మొహమ్మద్ మొసాదేక్ను కూలదోయాలని చూసింది, కానీ సైన్యం ముందుకు రాలేదు. ఎందుకంటే ఇరాన్ ప్రజలలో మొహమ్మద్ మొసాదేక్ ఉన్న ఆధారం చూసి ప్రజలు తిరగబడతారని భావించింది సైన్యం భయానికి కారణం ఇరాన్ ప్రజలలో మొహమ్మద్ మొసాదేక్ ఉన్న ఆదరణ ఎలాంటిది అంటే సైన్యాధ్యక్షుడిని కూడా ప్రజలు వదలరు అనేంతగా ఆ దేశ ప్రజలకి మొహమ్మద్ మొసాదేక్ మీద అభిమానం ఉంది. చివరికి మొహమ్మద్ మొసాదేక్ను హత్య చేయించాలని ప్లాన్ చేసి విఫలమైంది బ్రిటన్ చివరికి అమెరికా సహాయం కోరింది. అమెరికన్ CIA $1 మిలియన్ కేటాయించింది. 1951 నాటి $1 మిలియన్ అంటే చాలా పెద్ద అమౌంట్. ఇరాన్ ప్రధానమంత్రి మొహమ్మద్ మొసాదేక్ను దించడం కోసం $1 మిలియన్ కేటాయించింది. $1 మిలియన్ అంటే ఇరాన్ కరెన్సీలో 4250 కోట్ల రియాల్స్తో సమానం. ఇది 1951 నాటికి. CIA ప్లాన్ ఏమిటంటే ముందు ఇరాన్ పార్లమెంట్ సభ్యులు ఎవరెవరు డబ్బుకు లొంగిపోతారో సర్వే చేయాలి. ఇరాన్లో జర్నలిస్టులు, ఎడిటర్స్, చిన్న పెద్ద ముస్లిం మత గురువులు వీళ్ళలో డబ్బుకి లొంగిపోయే వాళ్ళు అంటే అమ్ముడుపోయే వాళ్ళు ఎవరు జర్నలిస్టులు, ఎడిటర్సు, చిన్న పెద్ద ముస్లిం మత గురువులు. వీళ్ళల్లో ఎవరైతే డబ్బుకి అమ్ముడుపోతారో వాళ్ళ లిస్టు ప్రిపేర్ చేయమని. చాలా త్వరగానే అవినీతిపరుల లిస్టు CIA చేతికి అందింది. ఇక్కడ నుంచి CIA ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొదలు. CIA అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అమెరికా, అంటే అమెరికా గూఢచర సంస్థ. ఇది 631 కోట్ల రియాల్స్ను ఇరాన్లోని పార్లమెంట్ సభ్యులకు, జర్నలిస్టులకు, ఎడిటర్స్కు, మత గురువులకి పంపించింది. ప్రార్థన కోసం మసీదులకు వచ్చే వారికి ముల్లాలు మొహమ్మద్ మొసాదేక్ ఇస్లాం వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ విష ప్రచారం చేశారు. జర్నలిస్టులు, ఎడిటర్లు తమ శక్తి కొద్దీ మొహమ్మద్ మొసాదేక్ మీద వ్యతిరేక కథనాలు వండి వార్చారు.
ఇరాన్లోని పత్రికలు మహమ్మద్ మసాదేక్ మీద వ్యతిరేక కథనాలు ఉటంకిస్తూ ప్రపంచ దేశాల పత్రికలు అదే బాట పట్టాయి. ఇదే అదునుగా న్యూయార్క్ టైమ్స్ పత్రికా కథనం ప్రచురించింది మహమ్మద్ మసాదేక్ ది డిక్టేటర్, అంటే నియంత అని. ఇరాన్లోని ప్రతిపక్షం మహమ్మద్ మసాదేక్ను స్వలింగ సంపర్కుడు, అంటే హోమోసెక్సువల్ అని ఆరోపించింది. అంటే ఇస్లాంలో హోమోసెక్సువల్ నిషేధం. ఇలా అన్ని వైపుల నుండి దాడి మొదలయ్యి అది పీక్ స్టేజ్కి రాగానే మరింత డబ్బు వెదజల్లి 5,000 మందితో ఇరాన్ పార్లమెంటు వైపు ఒక నకిలీ మార్చ్ నిర్వహించింది సిఐఏ. అమెరికన్, బ్రిటన్లు తమ మీద కుట్ర చేస్తున్నాయని తెలుసుకున్న మహమ్మద్ మసాదేక్ ఇరాన్ పార్లమెంట్ను రద్దు చేశాడు. అమెరికా చివరి అస్త్రంగా ఇరాన్ రాజు షా మీద ఒత్తిడి తెచ్చి మహమ్మద్ మసాదేక్ను హౌస్ అరెస్ట్ చేయించింది. విచారణ పేరుతో మహమ్మద్ మసాదేక్ చనిపోయే వరకు గృహ నిర్బంధంలోనే ఉన్నాడు. మహమ్మద్ మసాదేక్ గృహ నిర్బంధంలో ఉన్న సమయంలోనే ఇరాన్ క్రూడ్ ఆయిల్ 40-40 నిష్పత్తి ప్రాతిపదికన అమెరికా, బ్రిటన్లు పంచుకున్నాయి. అంటే ఒక 100 బ్యారెళ్ళు, అంటే ఇంకా అందరికీ సామాన్య భాషలో అర్థం అవ్వాలంటే 100 లీటర్ల పెట్రోల్ తీస్తే అందులో 40 లీటర్లు అమెరికా, 40 లీటర్లు బ్రిటన్ పంచుకుంటాయి. ఇరాన్కి 20 లీటర్లు మాత్రమే ఇస్తుంది. ఆ మిగిలిన 20% ఆయిల్ని కూడా యూరప్ దేశాలకు ఎగుమతి చేసేది ఇరాన్. దీంతో వాళ్ళు అనుకున్న సాధ్యమైంది. మహమ్మద్ మసాదేక్ ప్రధానిగా కొనసాగి ఉంటే 1955 కల్లా పూర్తిస్థాయి ప్రజాస్వామ్య దేశంగా అవతరించి ఉండేది ఇరాన్. అంటే ఇరాన్ రాచరిక వ్యవస్థ అంతమై ఉండేది. అమెరికా ఏ ముస్లిం పెద్దలని మహమ్మద్ మసాదేక్ను పదవి నుండి దించడానికి వాడుకున్నాడో అదే మత వ్యవస్థ 1978లో అయతుల్లా ఖమైనీ రూపంలో మత విప్లవం పేరుతో ఇరాన్ను మతరాజ్యంగా మార్చేసింది. అదే అయతుల్లా ఖమైనీ ఆధ్వర్యంలో టెహ్రాన్లోని అమెరికా రాయబారి కార్యాలయంను ముట్టడించి అందులో ఉన్న అమెరికన్ ప్రజలను బందీలుగా చేసి ఒక ఆట ఆడుకున్నాడు అయతుల్లా ఖమైనీ. ఇంతకీ మహమ్మద్ మసాదేక్ చేసిన నేరం ఏమిటి? తన దేశ సంపదను కాపాడే ప్రయత్నంలో భాగంగా తన దేశ పారిశ్రామిక సంస్థలు ఆయిల్ పరిశ్రమను సొంతం చేసుకుని లాభాలు బ్రిటిష్ పెట్రోలియం కార్పొరేషన్కి వెళ్ళకూడదని భావించడమే. ఇంతకీ ఈ విషయంలో విలన్లు ఎవరు? ఇరాన్లోని జర్నలిస్టులు, ఎడిటర్లు, ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులు, మత పెద్దలు, డబ్బుకు లొంగిపోయి ఫేక్ ఆందోళన చేపట్టిన కొద్దిమంది ప్రజలు. మీకు ఇక్కడ ఏమన్నా పోలికలు కనబడుతున్నాయా అంటే మీకు అర్థమైనట్లే. కొద్దిపాటి వ్యక్తులతో ఒక దేశాన్ని ఎలా నాశనం చేయవచ్చో మహమ్మద్ మసాదేక్ ఉదంతం తెలియజేస్తుంది. 1951 2024కి మధ్య సమాచార సాంకేతిక పరిజ్ఞానం విషయంలో చాలా మార్పు ఉండడం వల్ల 10 ఏళ్ళు పట్టింది మోదీజీని ఇబ్బంది పెట్టడానికి. అయినా ఇప్పటికప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. సామాన్య ప్రజలకు ఇవేమీ తెలియవు కావు, అర్థం కావు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకి దేశం కోసం పనిచేసే ఉద్దేశం మొదటి నుండి లేదు, ఇది మాత్రం నిజం. ఇక ముందు ఉంటుంది అనుకోవడం కూడా అవివేకమే. చేయాల్సిందల్లా మన మోదీ గారిని ఎప్పటిలాగా బలంగా విశ్వసిస్తే ఆయనకు మద్దతుగా ఉండాలి. అభిమన్యుడు మరణించేదాకా భారత యుద్ధం ముగిసిపోలేదు. జై హింద్. ఇది వ్యాసం. సరే, ఇందులో మోదీ గారికి సపోర్ట్ చేయడం ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు పోలికలు ఏమున్నాయో చూద్దాం. వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రస్తుతం మీడియాకి భారీగా డబ్బులు ఇస్తున్నారు. ప్రతి దాన్ని రాజకీయం చేయడమే. ప్రతిదాన్ని ఎంతసేపు మోదీ వ్యతిరేక విధానాలను తీసుకువెళ్ళడమే. ఎక్కడా కూడా నరేంద్ర మోదీ గారు రాజ్యాంగాన్ని మారుస్తామని ఎక్కడా చెప్పలేదు, రిజర్వేషన్స్ తీసేస్తామని చెప్పలేదు. కానీ మీడియాలో పదే చెప్తున్నారు. ఇంకోటి రైతు చట్టాలు. ఎంతసేపు రైతు చట్టాలు దుర్మార్గం అని చెప్తున్నాయి తప్ప అసలు రైతు చట్టాలు ఏముంది అనే చట్టాన్ని తీసి చదివిన ఛానల్ ఒక్కటైనా ఉందా? లేదు. మీరు సపోజ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని తీసుకోండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి 2014లో ఎడిషన్స్ ఏమన్నా ఉంటే ఒకసారి తీసి చూసుకోండి. ఎలక్షన్స్కి ముందు సోనియా గాంధీ ఒక తెలుగు వ్యతిరేకి అని ఒక నియంత అని ఇంచుమించు 1-2 నెలలు సోనియా గాంధీకి వ్యతిరేకంగా అదే పనిగా వార్తలు రాస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే 2018లో మోదీని పొగుడుతూ రాశారు, కానీ ఎప్పుడైతే 2018లో మోదీ బీజేపీ తెలుగుదేశం మధ్య పొత్తు తెగిపోయిందో అప్పుడు మోదీని విమర్శిస్తూ ఒక చిన్న ఆర్టికల్ రాశారు. అంటే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారని అని మొహమ్మద్ ఉమ్మేసేసరికి ఆగిపోయి ఆయన వ్యతిరేక వార్తలు ప్రచురిస్తూనే ఉన్నారు. మనకు తెలుసు మీడియా
ఇక్కడ మీడియా వ్యభిచార మీడియా, మన దేశంలో ఉన్న మీడియా మొత్తం వ్యభిచార మీడియా. ఏదో 1% ఉంటూ ఉండొచ్చు, అది నాకైతే ఇంతవరకు కనబడలేదు. మంచి మీడియా, దేశం కోసం ప్రజల కోసం పనిచేసే మీడియా నాకైతే కనిపించలేదు. కులానికి డబ్బుకి అమ్ముడుపోయి ఎవడ పక్కలో కావాలంటే ఆ పక్కలో పడుకుంటుంది. ఎవడు డబ్బు ఇస్తే అడుగు పని చేస్తుంది. అక్కడ చైనా పాకిస్తాన్ కూడా వాళ్ళ గురించి కూడా పనిచేస్తుంది మీడియా. ఇప్పుడు బీబీసీని చూడండి, ఇంచుమించు ఒక 3 వారాల నుంచి చూస్తున్నాను. ముస్లింలను రెచ్చగొడుతూనే వీడియోలు చేస్తుంది. ఇప్పుడు హిజాబు, బుర్కా వీటిని మన దేశంలో ఎక్కడ నిషేధించారా? కొన్ని స్కూళ్ళలో రాకూడదు బుర్కాతోటి, ఎందుకంటే అక్కడ పిల్లలందరూ సమానంగా ఉండాలనే ఉద్దేశంతో మత సంబంధమైనవి ఏమి వేసుకురాకూడదు అనేది. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు రంజాన్ టైంలో ఎవరైనా టోపీలు అవి పెట్టుకుని వస్తే రానివచ్చు, కానీ ప్రతిరోజు అలాగే వస్తామంటే కుదరదు. కానీ దాన్ని అక్కడ రెచ్చగొట్టారు, ఏమీ లేదానికి రెచ్చగొట్టారు. ముస్లింల మీద దాడి జరుగుతుందని విష ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఢిల్లీ సంఘటనల మీద ఒక వీడియో చేశాడు. ఏంటి ఆ వీడియో? ముస్లింలని చంపేశారు, హిందువులు అందరూ వీళ్ళకి బీజేపీ సపోర్ట్ చేస్తుంది అన్నది ఆ వీడియో సారాంశం. అంటే ముస్లింలు రెచ్చగొట్టడం. అక్కడ మరి ఐబీ అంకిత్ శర్మ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన ఒక పోలీస్ ఆఫీసర్ని అత్యంత దారుణంగా 82 చోట్ల కత్తితో పొడిచి ఆ దెబ్బల్లో యాసిడ్ పోసి దాదాపు 4 గంటల పాటు చిత్రహింసలు చేసి చంపేసి ఇంటి ముందర మురికాల్లో పడేశారు. వారం రోజులకు శవం దొరికింది. దీని గురించి చెప్తాడు బీబీసీడు, దీని గురించి చెప్పడు. అలాగే కొన్ని చోట్ల మీకు హిజాబ్ గురించి చెప్పా, ఎవడెక్కిరేస్తున్నాడు, ఎవడికొందంత తీరిక? హిందువులు. అందులోనే హిందువులకి మతం మీద ఏ మాత్రం అభిమానం లేని ఒక యదవజాతి ఏదైనా భూమి మీద ఉందంటే వాళ్ళు హిందువులే. వాళ్ళని ఎందుకు ముస్లింలు వ్యతిరేకిస్తారు, ఎందుకు వెక్కిరిస్తారు అంటే ఇక్కడ అటువైపు నుంచి రెచ్చగొట్టడం. మరి త్రిపుల్ తలాక్ నిషేధించేసి చాలా అన్యాయం చేసిందంట మోదీ ప్రభుత్వం. అడే పిల్లల్ని కనీసిన తర్వాత సింపుల్గా 3 సార్లు తలాక్ చెప్పి వదిలించేసుకుని కట్టుబాట్లతో బయటకు గెంటేసి వాళ్ళకి అన్యాయం జరుగుతుందని ట్రిపుల్ తలాక్ నిషేధిస్తే దాన్ని తప్పుపడుతూ బీబీసీ కూడా కథనం. మళ్ళీ అంటే ఓ ముస్లిం మహిళ వచ్చి అంటది, నా ట్రిపుల్ తలాక్ నిషేధించారు, నాకు ఇమీడియట్ విడాకులు కావాలి. అప్పుడు ఇమీడియట్ విడాకులు ఎవరికి రావు, ఈవెన్ హిందువులకు కూడా రావు. కోర్టులో టైం పడుతుంది. వీలైనంత వరకు భార్యాభర్తను కలపాలని చూడడమే కోర్టుల ఉద్దేశం ఉంటుంది. అంటే ఇక్కడ ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం మహిళలు బీజేపీకి అనుకూలంగా ఉంటున్నారు కాబట్టి ఈ బుర్కా వేసుకుని వెళ్తుంటే మాకు ఒక గొప్ప మహానుభావురాలు చెప్పింది, బుర్కా వేసుకుని వెళ్తుంటే చాలా రక్షణ పొందుతున్నట్టు ఉందంట. ఏంటి, కేరళ స్టోరీ సినిమాలో డైలాగ్, బుర్కా వేసుకుని చాలా రక్షణగా ఉన్నట్టు ఫీల్ అవుతుందంట. బుర్కా లేకపోతే అందరూ తను ఏదో చేసేస్తారన్నట్టు భయం వేసేస్తుందంట. ఎవడేం చేసింది లేదు కానీ భయం వేసేస్తుంది. బుర్కా వేసుకోగానే చాలా సెక్యూర్గా ఫీల్ అయిపోతుందంట హిజాబ్లో వేసుకోగానే. అంటే ఇక్కడ మహిళల్ని బీజేపీ మీదకి రెచ్చగొట్టడం, లేనిపోను కల్పించి, ఇది బీబీసీ వాడి నాటకం. ఇవాళ అలాగే మధ్యప్రదేశ్లోని గోవధ నిషేధ చట్టం అమల్లో ఉంది. అక్కడ గోవుల్ని చంపొద్దని ఖచ్చితంగా ఆదేశాలు ఉన్నాయి. కానీ ఒక ప్రాంతంలో ఉన్న ముస్లింలు కొంతమంది ఆవుల్ని చంపుతున్నారు. ఇది కంప్లైంట్ వచ్చిందని వెళ్ళిన ఒక పోలీస్ ఆఫీసర్ని కూడా హత్య చేశారు. దీంతో పోలీసులు అందరూ రివర్స్ అయ్యారు, వాళ్ళందరినీ అరెస్టులు చేశారు. కొంతమంది మగవాళ్ళందరూ పారిపోయారు, వాళ్ళ కోసం వెతుకుతున్నారు. ఇళ్ళను కూల్చేశారు. ఏమన్నా అంటే ప్రభుత్వ భూములు కట్టిన ఇళ్ళను కూల్చేశారు. కొన్ని చోట్ల అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లులు ఇచ్చారంటే వాటిని కూడా కూల్చేశారంట. మరి నీకు ఇల్లు ఇచ్చింది ఎందుకు? నువ్వు ఉండడానికి, అంతేగాని ఆ ఇంటిని అడ్డం పెట్టుకుని అడ్డమైన పనులు చేయడానికి కాదు కదా. అంటే ఇక్కడ ముస్లింలని రెచ్చగొట్టడం మీద ఇప్పటికి 4 వీడియోలు, ఈ 10 నిమిషాలు ఒకటి, 7 నిమిషాలు ఒకటి, 4 నిమిషాలు ఒకటి, 5 నిమిషాలు ఒకటి చొప్పున 4 వీడియోలు బీబీసీని చేసింది. బీబీసీని ఖచ్చితంగా మన దేశంలో నిషేధించి వాళ్ళ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఈ బీబీసీని బయటికి గెంటేసి నిషేధించాలి. వాళ్ళందరినీ ఈ దేశం నుంచి ఖచ్చితంగా బయటికి గెంటేలా విదేశీ ఉద్యోగులందరినీ కూడా. చైనాలో అంటే ఏదో పనులు చేసి అక్కడ ప్రజలను రెచ్చగొట్టదామని చూస్తున్నాను, తని ధర్మేశారు. ఇంత ఎదవ చెత్త ఛానల్ బీజేపీ. రెండోది,
ఈ మత పెద్దలు, మత ఘర్షణలు. మణిపూర్ అల్లరి గురించి ఇంతకుముందు ఒక వీడియో చేశాను, మళ్ళీ చెప్తున్నాను. అక్కడ జరుగుతుంది 2 తెగల మధ్య గొడవ. మణిపూర్ జనాభాలో 97% మంది క్రిస్టియన్లు. 97% క్రిస్టియన్లు అంటే అక్కడ మైతీల్లో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు అని ఖచ్చితంగా అర్థమవుతోంది. కానీ మైతీల్లోనూ క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. కుకీల్లోనూ క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. అక్కడ గొడవ జరిగింది కూడా కేవలం మైతీల్ని కూడా గిరిజనులుగా ప్రకటించమని మణిపూర్ హైకోర్టు ఆదేశం ఇస్తే దాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది చేసిన గొడవ అది. దాన్ని హిందూ క్రిస్టియన్స్ మధ్య గొడవగా చిత్రీకరించారు. ఇక్కడున్న పాస్టర్లు, ఇక్కడ ముస్లిం పెద్దలు ఉన్నారు కదా, ఇక్కడ పాస్టర్లకి డబ్బులు ఇచ్చి గొడవలు చేయించారు కావాలని బయట దేశవ్యాప్తంగా. బీబీసీ వాడు కూడా అక్కడికి వెళ్ళి చాలా ట్రై చేశాడు, కుకీల దగ్గరికి వెళ్ళాడు. ఒక్కడైనా సరే హిందువులు వచ్చి మా మీద దాడి చేశారని చెప్తే దాన్ని హైలైట్ చేద్దాం. కానీ అక్కడ ఉన్న ఏ కుకీ కూడా హిందువుల పేరు హిందూ అనే మాట ఎత్తలేదు. మైతీలు వచ్చి మా మీద దాడి చేశారన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మైతీల్లో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు అని. అక్కడ గొడవ చేశారు. ఇంకా రాజకీయ నాయకులకు డబ్బులు, విపరీతమైన అబద్ధాలు. రాహుల్ గాంధీ వాడు ఏమంటున్నాడు, రాహుల్ గాంధీ హిందువుల ఆస్తులు ముస్లిమ్స్కి పనిచేస్తామని చెప్తున్నాడు, బహిరంగంగా చెప్తున్నాడు. ఆయన హిందువులు ఓట్లు వేస్తారంటే హిందువులు ఎంత ఏదో అర్థం చేసుకోండి. రైతు చట్టాలు, రైతు తన పంటని దేశంలో ఎక్కడ ఎక్కువ రేటు వస్తే అక్కడ అమ్ముకునే ఒక చట్టాన్ని తీసుకొస్తే దాని వలన రైతు నష్టపోతున్నాడు అంటూ దాన్ని గొడవ చేసి ఆపించేశారు. డబ్బులు ఇచ్చి గొడవ చేయించారు. అక్కడ ఖలిస్తానీ ఉగ్రవాదులు వచ్చారు, ఖలిస్తానీ జెండాను కూడా ఎర్రకోట మీద ఎగరేశారు. అది బహిరంగంగా ఖలిస్తానీ ఉగ్రవాదులు కనిపించారు. ఇవాళ జరిగిన ఎన్నికల్లో జైల్లో ఖలిస్తానీ ఉగ్రవాది జైల్లో ఉంటే వాడికి కూడా ఓట్లేసి గెలిపించారు. గుర్తుపెట్టుకోండి, ఇంత పెద్ద కుట్ర జరుగుతుంది మన మీద. నువ్వు ఇంట్లో కూర్చుంటే ఏదో రోజు బాంబులు నువ్వు పోతావు, లేదంటే ఇంట్లో వాళ్ళు అందరూ చచ్చిపోయినా ఒక్కడో మిగులుతావు ఏకగ్గడిలాగా. నీకు రాజకీయాల తర్వాత మన దేశం ముందు. మోదీ ఏమి అమరుడు కాదు కదా, ఏదో రోజు వెళ్ళిపోవలసినోడే కదా. రేపు ఇంకోటి వస్తాడు. ఇవాళ బీజేపీ గెలిచింది, రేపు ఇంకోళ్ళు అధికారంలోకి రావచ్చు. కానీ నువ్వు నీ కుటుంబము శాశ్వతం, ఈ దేశం శాశ్వతం. ఈ దేశం సురక్షితంగా ఉన్నంత వరకే నీకు రక్షణ. ఆ విషయం తెలుసుకోండి. ఇంకో విషయం చెప్తున్నా, ఇవాళ మరో కుట్ర జరుగుతుంది. మణిపూర్లో అల్లర్లు ఎందుకు క్రిస్టియన్స్ మీద దాడులు అనే విధంగా సృష్టించారంటే, చైనాకి చెక్ పెట్టాలంటే అమెరికా, యూరోప్ యూనియన్ దేశాలు తమ సైన్యాన్ని భారతదేశంలో స్థావరం ఏర్పాటు చేసుకునే దిశగా పనిచేయాలని చూస్తున్నాయి. అయితే దానికి మన ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు, నరేంద్ర మోదీ ఒప్పుకోవడం లేదు. ఇంకెక్కడ చేయాలో అర్థం అవడం లేదు. అందుకని బంగ్లాదేశ్లో కొంత బాగా బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్, మయన్మార్లోని అరాకన్ అనే రాష్ట్రాలని కలిపి ఒక క్రిస్టియన్ దేశంగా మార్చాలని చూస్తుంది. అయితే ఇక్కడ అనగానే కొంతమంది క్రిస్టియన్ సంఖ్యలు గుర్తిసుకోవచ్చు. కొంతమంది అంటే దేశం మీద భక్తి కన్నా మతం మీద భక్తి ఉండే మతమోర్జపు వీళ్ళు సంఖ్యలు గుర్తిసుకోవచ్చు. కానీ ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా క్రిస్టియన్స్ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. గతంలో మీకు ఈస్ట్ తిమోర్ అనే ఒక ప్రాంతం ఇండోనేషియా కింద వలస దేశంగా ఉండేది. అంటే మనం బ్రిటిషర్స్ కింద ఎలా ఉండేవాళ్ళం అలా ఒక వలస దేశంగా ఉండేది. అక్కడ వాళ్ళని కెలికి రెచ్చగొట్టి మతాన్ని తీసుకొచ్చి, అంటే ఈ ఇండోనేషియా ముస్లిం దేశం. ఈస్ట్ తిమోర్లో క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు. సో వాళ్ళని రెచ్చగొట్టి ఇండోనేషియా అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేశాక ఈస్ట్ తిమోర్లో ఉన్న క్రైస్తవులందరినీ వెస్ట్ తిమోర్కి తరిమేశారు. ఎవరు తరిమేశారు? అమెరికా, యూరోపియన్ యూనియన్కి సంబంధించిన సైన్యం తరిమేశారు. ఇలా తరివేస్తున్నప్పుడు దాదాపు 1400 మంది క్రిస్టియన్స్ చనిపోయారు. ఈస్ట్ తిమోర్లో ఉన్న క్రిస్టియన్స్, ఆ దేశ పౌరులు.
వాళ్ళందరినీ తరిమేసి ఇవాళ పోర్చుగీస్ క్రిస్టియన్స్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, పోర్చుగీస్ క్రిస్టియన్స్ ఇవాళ ఈస్ట్ తిమోర్లో ఉన్నారు. 95% జనాభా పోర్చుగీస్ క్రిస్టియన్స్, తెలుసుకోండి. అంటే ఇక్కడ మణిపూర్లో క్రిస్టియన్స్ మీద దాడులు జరుగుతున్నాయని రెచ్చగొట్టి దీన్ని ఆధారంగా బేస్ చేసిన ఒక క్రిస్టియన్ దేశాన్ని, మెయిన్ బంగ్లాదేశ్లో ఉన్న చిట్టగాంగ్, మయన్మార్లో ఉన్న అరాకన్ అనే రాష్ట్రాలని కలిపి ఒక దేశంగా ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. దాన్ని బేస్ చేసుకుని ఇవాళ అక్కడ క్రిస్టియన్స్ని రెచ్చగొట్టడానికి చేస్తున్నారు. ఇవాళ క్రిస్టియన్స్ మతం మీద ఏదో దాడులు జరిగిపోతున్నాయి అంటున్న ఈ పాస్టర్ బేవర్స్ గాళ్ళు, అంటే అందరినీ అంటలేదు, ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడిన ఆ పాస్టర్ బేవర్స్ గాళ్ళకి నేను చెప్తున్నాను. జోసెఫ్ కలంగట్టి బిషప్, మీ పాస్టర్ల బిషప్లకైనా తోపులేం కాదు మీ పాస్టర్లు. ఆయన లవ్ జిహాద్ గురించి మాట్లాడితే ఆయన మీద కొంతమంది రాడికల్ ముస్లింలు దాడులు చేశారు, కొంతమంది రాడికల్ ముస్లిమ్స్ దాడి చేశారు. దాడి చేస్తే దాడి చేసిన వాళ్ళని వదిలేసి మీ మత గురువైన బిషప్ మీద కేసులు పెట్టింది అక్కడ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం. కానీ మీ మత గురువైన బిషప్కి సపోర్ట్గా నిలబడింది భారతీయ జనతా పార్టీ, తెలుసుకోండి. ఇక్కడ ముస్లింలు కాకపోతే ఇక్కడ ఈ ఆవుల్ని చంపుతున్నారు కొంతమంది ముస్లింలు, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కూడా. మనం అందరం కలిసి దేశంలో ఉన్నప్పుడు మనం హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆవుని పవిత్రంగా చూసుకుంటున్నప్పుడు దాన్ని చంపాల్సిన పని ఏముంది, దాన్ని వదిలేయచ్చు కదా అని ఇంకో ముస్లిం వచ్చి అంటున్నాడు. మళ్ళీ వాళ్ళ గురించి వాళ్ళ కవరేజ్ ఎక్కువ అవ్వట్లేదు ఈ బీబీసీ వాళ్ళు కానీ ఇంకెవరో కానీ. ఇప్పటికే 32 నిమిషాలు అయిపోయింది ఈ వీడియో. నేను ఇంకొక వీడియోలో మీకు చెప్తాను ఎంతగా ఇవాళ కాంగ్రెస్ ఎంతగా చైనాకి కమ్ము కాస్తుంది, ఎంతగా అమ్ముడుపోయారు అనేది. ఎందుకంటే చైనా నుంచి ఈ రాజీవ్ గాంధీ ఫౌండేషన్కి భారీ ఎత్తున విరాళాలు వచ్చాయి, చైనా ప్రభుత్వం నుంచి వచ్చాయి, ప్రజలుగా చైనా ప్రభుత్వం నుంచి వచ్చాయి. కావాలంటే నెట్లో చెక్ చేసుకోండి, డీటెయిల్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఎలాగెంతగా అమ్ముడుపోయింది అనేది నేను దేశ రక్షణ సంబంధించిన విషయంలో కూడా ఎంతగా అమ్ముడుపోయింది అనేది అండమాన్ నికోబార్ దీవులకు సంబంధించిన ఒక వీడియో ఉంటుంది, అది నెక్స్ట్ మా వీడియోలో పెడతాను. ఈ వీడియో అయితే చూడండి.